మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడను గ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 15వ తారీఖు ఆగస్టు నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములను నిన్ను ఆశీర్వదించును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలోనూ మీ జీవితంలో నీ వాగ్దానం నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడలారా, దేవదేవుడు మీతో తెలియచేస్తున్నటువంటి మాట, నువ్వు చేయు కార్యములన్నిటిలోనూ, నేను చేయు కార్యమనంటే పాపమో కాదు, దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రతి కార్యములోనూ దేవుడు నిన్ను ఆశీర్వదించును. దేవుని ఇష్టానుసారముగా ఇతరులకు హాని కలగనిది, ఇతరులు నీ ద్వారా నష్టపోనిది, ఇతరులకు నీవు నష్టం కలిగించినది, దేవుని నామానికి అవమానకరంగా లేనిది ప్రతి పనిని ఆయన ఆశీర్వదించును. దేవుని బిడ్డ, నీ జీవితంలో ఇప్పటికే పనిని, ఎవరికీ హాని లేనటువంటి పని పరిచర్య చేస్తూ ఇంకా ఆశీర్వాదం లేనటువంటి వ్యక్తిగా బ్రతుకుతున్నావేమో. ఎవరికి హానికరముగా బ్రతకక నీవు చేస్తున్నటువంటి పనిలో విజయము, నీ పనిలో ఆశీర్వాదం లేనటువంటి వ్యక్తిగా నీవు జీవిస్తున్నావేమో. ప్రియ సహోదరి సహోదరులారా, నీ ప్రయత్నము, నీ పని ఆలస్యం అవ్వచ్చేమో తప్ప ఆశీర్వాదం మాత్రము ఉండకుండా ఉండదు. ఎందుకనగా నీకు ఈ మాట సెలవిచ్చిన వాడు నరమాత్రుడు కాదు, దేవదేవుడు. ఆయన మాట శూన్యములో నుండి సృష్టిని తీసుకుని వచ్చింది, లేని వాటిని ఉన్నట్టుగా కలగజేసినది. దేవుని బిడ్డ, అట్టి దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను జాగ్రత్తగా ఆలకించి ఆయన చిత్తానుసారముగా పనిచేస్తూ ఆశీర్వాదం లేనటువంటి వ్యక్తిగా నీవు బ్రతుకుతున్నావు అని కృంగిపోవలసిన అవసరత లేదు. దేవుడు నిశ్చయముగా నీ పనిని ఆశీర్వదించును, నిశ్చయముగా నీ పనిని దీవించును. దేవుని బిడ్డ, దానియేలు గారు దేవుని ఇష్టానుసారుడు, దేవుని చిత్తము చొప్పున పని జరిగిస్తూ ఉండగా ఆయనకు ఆటంకాలు, అవరోధాలు వచ్చాయి. ఆయన ఉపవాస ప్రార్థన ప్రారంభించాడు. అయితే ఆయన ప్రార్థించినటువంటి ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది. కానీ ఆలస్యమయ్యింది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా ఆలస్యం అవ్వచ్చేమో తప్ప ఆశీర్వాదము లేకుండా ఉండనటువంటి వ్యక్తిగా బ్రతుకుతావు గనుక అట్టి దేవదేవుణ్ణి హృదయపూర్వకంగా అంగీకరించి ఆయనకు లోబడి నీవు ముందుకు కొనసాగే వ్యక్తిగా జీవించినట్లయితే నిశ్చయముగా నీ జీవితములో నీవు చేయు కార్యములు, పనుల్లో ఆశీర్వాదము, నీ ప్రయత్నముల్లో ఆశీర్వాదముగా ఉండి అనేకులకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉండే వ్యక్తిగా దేవుడు నిన్ను నిలుపునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలమందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితముల్లో తండ్రి, వారు పనుల్లోనూ వారు ప్రయత్నముల్లోనూ ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మీరే దీవించి నీ కృపలో వదిలిచేసి నడిపించి సహాయములు చేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధితో సదాకాలం తోడైండి అంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక.